Hello viewers, this is Dr. R.B. Sudha, మీ డాక్టర్ ఆర్బి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే ఈ నెల డిసెంబర్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూద్దాము. అన్నిటికన్నా ముందు మనం చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా గోచారం మాట్లాడుకుంటాము. ఈ నెలలో ఏం గోచారాలు ఉన్నాయి మనకి తెలుసు. 9 నవగ్రహాలు అంటాము, 9 ప్లానెట్స్ ఉంటాయి, 27 నక్షత్రాలు ఉంటాయి, అలాగే 12 రాశులు. సో ఈ నెల ఏమేమి రాశిలో ఏమేమి ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. ముందు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే గురువుకేమో ఇప్పుడేమో పూర్ణ శక్తి అనేది వచ్చింది. ఎందుకంటే రాహు మూమెంట్ అయింది కదా, రాహు ఏమో ఇప్పుడు మీనానికి వెళ్ళారు. అలాగే మనకి గురువు ఏమో ఇప్పుడు మేషంలో ఉన్నారనమాట, ఫుల్ స్ట్రెంగ్త్తో ఉన్నారు. అలాగే రాహు కేతువులు మనకి మీనమును కన్యా రాశిలో ఉన్నాయన్నమాట. ఈ నెల మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బుధుడు ట్రాన్సిట్ ఏమో మనకి కొంచెం రిట్రోగ్రేడ్కి వెళ్తున్నారు ధనుర్ నుంచి. మళ్ళీ ఏంటంటే ఈ నెల ఆఖరికి వృశ్చికానికి వస్తున్నారనమాట. అలాగే శుక్రుడు ట్రాన్సిట్ కూడా ఉంది మనకి ఈ నెల వృశ్చికంలో. ఇంకా చూసారంటే మార్స్ ట్రాన్సిట్ కూడా ఉందన్నమాట. అలాగే మనకి తెలుసు శనిగ్రహము మనకి కుంభంలో ఉన్నారు, కుంభశని ఉన్నారు. అలాగే మకరానికి, కుంభానికి, మీనానికి మనకి ఏలినాటి శని అనేది జరుగుతోందన్నమాట. సో మనం ఎప్పుడు మాట్లాడుకోబోయేది ఏంటంటే ఎప్పుడు మనం ముందు మాట్లాడుకునేది ఏంటి, మనం మేషరాశి మాట్లాడుకుంటాము. సో మేషరాశికి ఎలా ఉంది ఈ నెల అనేది చూద్దాము. ఇది మనం మాట్లాడుకునేది ఏంటంటే జనరల్గా మనం మాట్లాడుకున్నవి ట్రాన్సిట్స్ అన్ని. మెర్కురీ రిట్రోగ్రేడ్ అయితే మనకి తెలుసు అసలు బిజినెసెస్ అంత బాగుండదు అని మనకి అందరికీ తెలుసు. సో అది కాకుండా ఏంటంటే మిగతా రాశి వాళ్ళకి కూడా ఎలా ఉంటుంది, ఎలాంటి సత్ఫలితాలు ఉంటాయి అన్ని రాశుల వాళ్ళకి అనేది చూద్దాం అన్నమాట. ముందు రాశి వాళ్ళ గురించి, సింహరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ నెల అని చెప్పాలి. అన్నిట్లోనూ విజయం సాధిస్తారని చెప్పాలి. ఎస్పెషలీ పాలిటీషియన్స్ దీంట్లో ఉన్నవాళ్ళు. మనకి తెలుసు సింహరాశి వాళ్ళు అంటేనే దూసుకెళ్ళిపోతూ ఉంటారు అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. నాట్ ఓన్లీ దట్, ఈ నెల ఎందుకు బాగుంటుంది అంటే రాహు ఏమో జూపిటర్ పరిపూర్ణంగా 9వ ఇంట్లో ఉన్నారు, ఆయన ఒక్కరే ఉన్నారు. అండ్ ఆల్సో ఏంటంటే రాహు మూవ్ అయ్యాడు కనుక అంటే 8వ ఇంటికి వెళ్ళారు ఈ రాశి వాళ్ళు పట్టి. అలాగే 7వ ఇంట్లో శని ఉన్నారు. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాము. సో పరిపూర్ణమైన గురు బ్లెస్సింగ్స్ అనేది ఉంటుంది, అందుకోసం అని చాలా బాగుంటుంది. ఎస్పెషలీ వీళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే ఫైనాన్షియల్గా కూడా వీళ్ళు బాగా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. కెరియర్ అడ్వాన్స్మెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి అని చెప్పాలి. అలాగే బిజినెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఉన్నత స్థాయికి వస్తారు. పాలిటిక్స్లో అదే వాళ్ళ కెరియర్ అనుకున్న వాళ్ళందరికీ కూడా బాగా సత్ఫలితాలు ఈ నెలలో కనిపిస్తున్నాయి. అలాగే పాలిటిక్స్లో ఎంటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది. ఈ నెల అంతా బాగుంటుంది. ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేయిస్తుంది జూపిటర్. 9వ ఇంట్లో భాగ్యంలో గురుడు ఉన్నాడంటే ఆయన బ్లెస్సింగ్ ఉందంటే ఆయన కొత్తగా ఏదో ఒకటి కెరియర్ అడ్వాన్స్మెంట్ కానీ కొత్త పని కానీ స్టార్ట్ చేయిస్తాడు. సో కొత్త పనులన్నీ స్టార్ట్ చేస్తారు. అలాగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అండ్ ఆల్సో ఏంటంటే తీర్థయాత్రలు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనకి ఈ నెల తెలుసు అన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి. అలాగే మార్గశిర మాసం అందరికీ మనకి గురియే కదా, అందరికీ అంటే పూజలు పునస్కారాలు ఎక్కువ ఉంటాయి కదా. సో అలాంటి వాటిలో ధార్మిక కార్యక్రమాల్లో అన్ని మంచి శుభవార్త వింటారు. అలాగే ఏంటంటే బంధుమిత్రుల కలయిక ఉంటుంది. ఎస్పెషలీ వీళ్ళు ఏంటంటే దాంపత్య జీవితంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నవాళ్ళు అండ్ ఆల్సో ఇప్పుడేంటి పెళ్ళైన వాళ్ళు దాంపత్య జీవితంలో కొన్ని అడ్డంగాలు అనేవి తప్పవు. ఎందుకంటే శని 7th హౌస్ ఓన్ హౌస్లో ఉన్నా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తారు, అందుకోసం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే హెల్త్ విషయానికి వచ్చేప్పటికీ కొంచెం సెన్సిటివ్గానే ఉంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావాల్సి వస్తుంది. జనరల్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి, అది మనం చెప్పలేము ఎందుకంటే క్లైమాటిక్ కండిషన్స్ బట్టి కదా. సో ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే ఏంటంటే ఎందుకు జాగ్రత్త, ఎలా జాగ్రత్త అంటే పర్సనల్ డెవలప్మెంట్ మీద కొంచెం ధ్యాస పెట్టడం అనేది మంచిది. ఏంటంటే పద్ధతిగా పొద్దున్న లేవగానే మెడిటేషన్ చేసుకోవడం కానీ, లేకపోతే మంత్రాలు చేసుకోవడం కానీ, పూజలు చేసుకోవడం కానీ, ఏదో ఒకటి మీకు నచ్చింది చేసుకోవడం. అలాగే ఒక స్పోర్ట్స్ ఆడడం అనేది మంచిది. ఈ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ నెల చాలా బాగుంటుంది అని చెప్పాలన్నమాట. ఎస్పెషల్లీ సింహరాశి వాళ్ళకి. పొలిటికల్గా అయితే మనకి తెలుసు ప్లానెట్ ఏమో సన్ ప్లానెట్ అంటే అధిపతి ఏమో మనకి సూర్యుడే. సూర్యుడు కూడా మనకి ఏంటంటే మంచి ప్లేస్కి వచ్చేసాడు కనుక చాలా బాగుంటుంది. అలాగే సెకండ్లో కొంచెం
ప్రాబ్లం ఎందుకు ఉంది అంటే సెకండ్లో మనకి కేతు ఉన్నారు, అంటే సంచారం జరుగుతోంది కదా మనకి. 2వ ఇంట్లో 8వ ఇంట్లో ఏమో రాహు, 2వ ఇంట్లో కేతు సంచారం జరుగుతోంది. అందుకోసం అని కొంత ఇబ్బందులు, కొంత అంటే ఖర్చు కొంచెం అధికమైన మనకి కావాల్సినంత మిగులుతుంది ఈ నెల. కానీ దాంపత్య జీవితం దగ్గర, ఎస్పెషల్లీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది సూచన అన్నమాట. అలాగే మనం చూసామంటే మన పై అధికారులు, పై వాళ్ళు, మనం ఒకరి కింద పనిచేస్తాం కదా, వాళ్ళందరి దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి. మన కొలీగ్స్ అందరూ కూడా మనకి తప్పక ఈ నెల మనకి బాగా సహకరిస్తారు. కానీ ఎప్పటికైనా సరే అథారిటీ దగ్గర, గవర్నమెంట్ దగ్గర కానీ, లేకపోతే మనకైనా అథారిటేటివ్ ఫిగర్, ఫాదర్ ఫిగర్ కానీ, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పబడుతుంది అనమాట. రిలేషన్షిప్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ ఎక్కువ పెట్టుకోవద్దు, నోటి దురుసు అసలు వద్దు అని చెప్పబడుతోంది. అలాగే మన పరిహారాల సంగతికి వచ్చాము అంటే ఆదిత్య హృదయం చదువుకోవడం, ఎందుకంటే హెల్త్ అనేది కొంచెం సెన్సిటివ్ అని చెప్పాను కనుక ఆదిత్య హృదయం సండే చదువుకోవడం అనేది చాలా మంచిది. అలాగే శనివారం మనకి శనిదానం ఇవ్వడం అనేది చాలా మంచిది. శనిదానం ఇవ్వకపోతే అట్లీస్ట్ వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, 11, 54, 108 సార్లు ప్రదక్షిణ చేయడం అనేది చాలా చాలా మంచిది అన్నమాట. అలాగే మనం చూసాము అంటే అన్నదానం చేయడం ఆ రోజు సండే రోజు చేయడం చాలా మంచిది. ఇదంతా ఏంటంటే మీకు ఎప్పటికైనా సత్ఫలితాలు అనేది మీకు కనిపిస్తాయి అన్నమాట. ఈ నెల కాకపోయినా కాలక్రమేణా మీకు కనిపిస్తూ ఉంటాయి. బంధుమిత్రుల కలయిక ఉంటుంది, ఆనందంగా ఉంటుంది ఈ నెల అని చెప్పబడుతుంది. అంటే ఖరీదైన వస్తువులు కూడా కొంటారు, ఇచ్చిపుచ్చుకుంటారు, క్రయ విక్రయాలు కూడా బాగుంటుంది. ఖరీదైన వస్తువులు అంటే ఇల్లు నిర్మాణం చేయడం కానీ, లేకపోతే గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవడం కానీ అలాంటివన్నీ కూడా జరుగుతాయి. గోల్డ్ అనేది తప్పక కొంటారు, ఎందుకంటే జూపిటర్ 9th ఉంటేనే భాగ్యం అంటే బ్లెస్సింగ్ ఉంది, భాగ్యాధిపతి కూడా బాగున్నాడు కనుక తప్పక మంచి జరుగుతుంది ఈ నెల. అంటే అన్నీ సర్టన్ పొజిషన్స్ చాలా బాగున్నాయి, ప్లానటరీ పొజిషన్స్ చాలా బాగున్నాయి ఈ రాశి వాళ్ళకి. అందుకని సత్ఫలితాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పాలి. మనం ఏమో జాతకం పరిశీలిస్తాం, అలాగే మనం జాతిరత్నాలు ఇస్తాం, అలాగే ఆభరణం చేయించి ఇవ్వడం కూడా జరుగుతుంది. అందుకని తప్పక మనని సంప్రదిస్తే, జాతకం పరిశీలించిన తర్వాత తప్పక ఒక మంచి సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఉన్నత స్థాయికి లైఫ్లో రావడం అనేది మీకు కూడా జరుగుతుంది. తప్పక అది చూస్తారు అని చెప్తున్నాం అన్నమాట. అంటే జరుగుతుంది తప్పక. అండ్ ఆల్సో ఏంటంటే పొలిటీషియన్స్కి బాగుంటుందని చెప్పి, అలాగే బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే, కొత్త వెంచర్ స్టార్ట్ చేసే తరుణం అన్నమాట. ఈ నెల చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా చాలా బాగుంటుంది, కానీ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సెకండ్ కేతు ఉన్నారు. ఖర్చు ఏంటంటే వృధా ఖర్చు పెట్టుకోకుండా కొంచెం చూసుకోవాలి. అందుకనే మనం బడ్జెటింగ్ చేయడం అనేది చాలా మంచిది, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయడం అనేది చాలా మంచిది అనమాట. ఇది జనరల్గా మనం చెప్పాం ఈ నెల ఇలా ఉంటుంది అని. అదే మన జాతకం చూస్తే కనుక లైఫ్లో ఎలా ఉంటుంది ఏమిటి అని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే మీరు ముందుకు సాగచ్చు కూడాను లైఫ్లో. ఈ ఫలితాలన్నీ చేసుకున్నా అంటే ఈ ఫలితాలన్నీ వస్తాయి, మంచి సత్ఫలితాలు రావడానికి రెమెడియల్ మెషర్స్ కూడా మనం చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. తప్పక జాతకం పరిశీలించుకోవచ్చు. ఎలా అంటే మనకి కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక ఎప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతుంది ఏంటి అని చెప్పబడుతుంది, ఎలా అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే జాతిరత్నం మన దగ్గర జెమాలజిస్ట్ ఉన్నారు, సర్టిఫైడ్ జెమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జాతిరత్నం అనేది ఇస్తాము, అలాగే మీరు వేసుకుని సత్ఫలితాలు కూడా పొందుతారనమాట. తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి.